विशावहै। ओम शांति शांति शांति। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्तत्त्वविदानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह గ్రాసైకకర్మణే. ఆత్మస్వరూప బంధుగణాః, మనము ఈ రోజు నుంచి భగవద్గీతని అధ్యయనం చేస్తూ ఉన్నాము. మొదటిగా భగవద్గీత అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసిన చాలా మంది మిత్రులు ఉన్నారు. వీరందరూ కూడా భగవద్గీతాన్ని అధ్యయనం చేస్తూ గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మొదటిగా భగవద్గీత అంటే మాకు తెలీదు, భగవద్గీతలో ఒక శ్లోకం కూడా మేము ఎవరు చదవలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? సో అందరికి కూడా భగవద్గీత తెలుసు అని అనుకుంటున్నాను. అయితే ఏ గ్రంథమైనా మొదలు పెట్టే ముందు మనము ఇప్పుడే శాంతి మంత్రం చెప్పుకున్నాం. శాంతి మంత్రం ఎందుకు చెప్తాము అంటే, త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము. ఆధ్యాత్మిక తాపం అంటే మన లోపల నుంచి మనకు కాన్ఫ్లిక్ట్. మైండ్ ఏముంటుంది, ఇప్పుడు గీత చదవాలా, నేను క్లాస్కి వెళ్ళాలా, గీత చదివే ముందు అమ్మ మ్యూట్ చేసుకోవాలి, ఎవరో వాయిస్ వస్తుంది. అలాగా మన లోపల నుంచి మనకు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. దాన్ని ఆధ్యాత్మిక తాపము అంటారు. ఆది దైవిక తాపము, ఆది దైవిక తాపము అంటే క్లైమేట్ సరిగ్గా ఉండకపోవడం, వర్షం పడడం, వర్షం పడినప్పుడు సిగ్నల్ పనిచేయకుండా ఉండడం, మన క్లాస్కి ఆటంకం రావడం, ఇది ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక ఆది భౌతికము అంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు క్లాస్ టైంలో మనల్ని ఆ క్లాస్ ఏం వింటారు రండి మనము అలా బయటికి వెళ్ళి సాయంకాలము సమోసాలు తినొద్దామో లేదా మిర్చి తినొద్దామో అంటూ ఉంటారు. సో ఈ తాపాల నుంచి మనము ఈ తాపాలన్నింటిలోకి వెళ్ళకుండా మనము మన అధ్యయనం చేసేటప్పుడు ఆ శాంతి మంత్రాన్ని చెప్పుకొని ఈ గ్రంథం మొదలుపెట్టినప్పటి నుంచి గ్రంథం అంతమయ్యేంత వరకు ఈ తాపాలు ఏవి కూడా మనకు కలగకుండా ఉండడం కోసం మనం శాంతి మంత్రాన్ని చెప్పుకున్నాం. అలాగే శాంతి మంత్రంతో పాటు మనం ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటో తెలుసుకుందాం. భగవద్గీత అంటే చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు అని అనుకుంటారు. శ్రీకృష్ణుడు చెప్పలేదు, ఈ గ్రంథాన్ని భగవానుడు చెప్పాడు. శ్రీ భగవాను వాచ అంటే ఇక్కడ కృష్ణుడు గోపికలతో డాన్స్ వేసిన కృష్ణుడు, లేకపోతే చిన్నప్పుడు ఆటలాడిన కృష్ణుడు కాదు. సాక్షాత్తు భగవానుడు చెప్పినటువంటి గ్రంథము గీత. అయితే అర్జునుడికి ఒక్కడికే చెప్పాడా అంటే అర్జునుడికి ఒక్కడికి చెప్పట్లేదు, మనందరికీ కూడా అర్జునుడిని నిమిత్త మాత్రం చేసుకొని మనందరికీ ఈ గ్రంథము ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. ఏ గ్రంథమైనా మొదలు పెట్టినప్పుడు మనము 4 పాయింట్స్ చూసుకోవాలి. వీటిని అనుబంధ చతుష్టయము అంటారు. అనుబంధ చతుష్టయంలో మొదటిది అధికారి, సంబంధ, విషయ, అలాగే ప్రయోజనం. అధికారి దగ్గరికి మనం తర్వాత వద్దాం, ముందు ప్రయోజనము చూద్దాం. నార్మల్గా మనం డిగ్రీ చదివితే ఎంటెక్ చేస్తూ బీటెక్ చేస్తూ ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ భగవద్గీత చదవడం వల్ల ప్రయోజనం ఏమున్నది? భగవద్గీత
యొక్క ప్రయోజనం ఏమిటి అంటే దీనికి భగవత్పాదులు వారు ఏమన్నారంటే, భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదులు వారు. ఆ ప్రయోజనము ఏంటి అంటే, మనం ఏ పని చేసినా కూడా ప్రయోజనం లేకుండా చెయ్యము. మందోపి న ప్రవర్తయేత్ ప్రయోజనమనుద్దిశ్య మందోపి న ప్రవర్తయేత్ అని భగవత్పాదులు వారు అన్నారు. కాబట్టి ఏ ప్రయోజనం లేనిది మనము లౌకికంగా ఏమీ చెయ్యము. మనకు ఉద్యోగం రావాలి అంటే ఎంబీఏనో, ఎంటెక్కో అది చేసి ఉద్యోగం ఆ ప్రయోజనం వల్ల ఉద్యోగం వస్తుంది. అలాగే హరి ఓం స్వామీజీ స్వాగతం. హరి ఓం, హరి ఓం. ఓం స్వామీజీ. స్వామి ప్రజ్ఞానానంద సరస్వతి గారు వారు చాలా మహాత్ములు, వారు రావటం చాలా ఆనందదాయకం. స్వామీజీ, మనం ఇప్పుడు ఇక్కడ అనుబంధ చతుష్టయం చూస్తూ ఉన్నాము. సో అనుబంధ చతుష్టయంలో అధికారి సంబంధ విషయాన్ని పక్కన పెట్టి ప్రయోజనం మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము. ప్రయోజనంలో మనము లౌకిక ప్రయోజనం ఎలా ఉంటుంది అంటే, మనం ఒక డిగ్రీ చేస్తే ఒక జాబ్ వస్తుంది, డబ్బు సంపాదిస్తాము అన్నది లౌకిక ప్రయోజనం. అలాగే వైదిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. వైదిక ప్రయోజనము ఏంటి అంటే, స్వామిజీ మ్యూట్ చేసుకుంటారా? స్వర్గకామో జ్యోతిష్టోమో యజేత. స్వర్గం కావాలి అనే ఆశ మనకు ఉన్నప్పుడు జ్యోతిష్టోమము మొదలైన యాగాలు చేసి ఆ ఫలాన్ని మనము పొందుతున్నాం. అయితే ఇక్కడ దీని యొక్క భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, లౌకిక ప్రయమైన ప్రయోజనం లేదు, అలాగే వైదికమైన ప్రయోజనం కూడా భగవద్గీతకు లేదు. మీరు డబ్బు సంపాదించాలంటే భగవద్గీత చదివితే డబ్బు రాదు. అలాగే స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ భోగాలు అనుభవించాలి అనుకుంటే భగవద్గీతలో అది కూడా చెప్పట్లేదు. మరి భగవద్గీత యొక్క ప్రయోజనము ఏమిటి అంటే, దీనికి భగవత్పాదులు వారు ఏమన్నారంటే, ఆద్యంత దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. ఆద్యంతిక దుఃఖ నివృత్తి అంటే మనము చాలా దుఃఖాలని ఫేస్ చేస్తూ ఉంటాం. దీనికే బుద్ధ భగవానుడు ఏమన్నాడంటే, సర్వం దుఃఖమయం అన్నారు. ఈ ప్రపంచాన్ని గురించి చెప్తూ, సర్వము మనం కనపడేదంతా కూడా, ఈ జగత్తంతా కూడా దుఃఖమయము. దుఃఖం అనుభవానికి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఎవరు లేరు. ఎందుకంటే మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఎక్కడో చోట దుఃఖం వస్తూ ఉంటుంది. బాల్యంలో మనం ఏం చేస్తాము అంటే, చాక్లెట్ మీద ఆశ. ఆ చాక్లెట్ ఉంటే సంతోషం, ఆ చాక్లెట్ ఎవరైనా ఇతరులు లాక్కుంటే దుఃఖం. అలా ఈ విధంగా మనం బాల్యం నుంచి మనం రోజువారీగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు బాల్యము, యవనము, మధ్య వయస్సు, ఇప్పటి వరకు కూడా మనకు దుఃఖం అనేది అనుభవంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే ఈ దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది అంటే, భగవద్గీత అనే శాస్త్రం మనం అధ్యయనం చేసి దాన్ని మన దినచర్య ఆచరణలో పెట్టిన నాడు అప్పుడు మనకు ఆ దుఃఖం అనేది పోయి పరమానంద ప్రాప్తి. పరమానంద ప్రాప్తి అంటే ఏంటి అంటే, ఏ చాక్లెట్ తింటే ఆనందము, ఐస్ క్రీమ్ తింటే ఆనందము, లేకపోతే ఏదైనా భోగాలు అనుభవిస్తే ఆనందము, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలు. మరి ఆనందము, అసలైన ఆనందము ఏమిటి అంటే పరమానంద ప్రాప్తి. పరమానంద ప్రాప్తి అంటే భగవంతుడు నేను అయి ఉన్నాను, ఆ భగవంతుని చేరుకునే మార్గము, దానికి పరమానంద ప్రాప్తి. అంటే ఆ భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆ భగవంతుణ్ణి మనం ఎక్కడ ఎత్తుకుతే కనపడతాడు. భగవంతుణ్ణి ఎతకాలంటే మనం హిమాలయాలకు వెళ్ళాలా, లేకపోతే వారణాసి వెళ్ళాలా, లేకపోతే మందిరానికి వెళ్ళాలా, ఏమి చేస్తే పరమాత్ముడు కనిపిస్తాడు? ఇవన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా మనం గీతలో లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. సో దాని యొక్క ఫలము ఏమిటి అంటే మోక్షము అనే ఫలము అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక నివృత్తి, దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అంటే మోక్షము అనే ఫలం. మోక్షము అంటే సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే, మోక్షం అంటే దేహం త్యాగమైన తర్వాత వైకుంఠానికి కైలాసానికి వెళ్ళడం అనేది మోక్షము అనుకుంటారు.
కానీ అదే మోక్షము ఇప్పుడే ఇక్కడ ఉండగా నేను ఆ ఆనందానుభూతిని నేను తెచ్చుకోగలుగునా? ఆ ఆనంద స్వరూపాన్ని నేనిప్పుడు అనుభవించగలనా? అంటే మనకి గీతా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి ఏ దేహత్యాగం తర్వాత కాకుండా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ పరమానంద ప్రాప్తి ఏదైతే ఉందో అది మనం పొందగలము అని మనకు చెప్తున్నది. సో అది ప్రయోజనం. మనకు దుఃఖము అందరికీ అనుభవానికి వస్తుంది. అదంతా కూడా సర్వం దుఃఖమయము. ఈ జగత్తంతా కూడా మనకు కేవలం కళ్ళ ముందు కనపడుతుంది మాత్రమే. ఇది వాస్తవమైనది కాదు. సో దాని నుంచి మనము జగత్తులో కనపడే విషయాల గురించి, వీటన్నిటిని గురించి కూడా ఇదంతా కూడా దుఃఖము అని మనము ఎరగాలి. ఎప్పుడైతే మనము దుఃఖము, ఈ జగత్తంతా దుఃఖం అని తెలుసుకుంటామో, వాటి నుంచి మనము జగత్తు నుంచి పరమాత్మ వైపుకి మనము దారి మల్లుతాం. జగత్తు ముందు ఉంది అంటే పరమాత్మ లోపల ఉన్నాడు. జగత్తు బయట కనపడుతుంది. పరమాత్మ లోపల హృదయంలో ఉన్నాడు. మరి మనం ఈ పరమాత్మని అంతర్ముఖంగా తెలుసుకోవడమే ఈ గీతా అధ్యయనము. సో దాని యొక్క ఫలం మనం చూసాం. అనుబంధ చతుష్టయంలో ఏ గ్రంథం తీసుకున్నా కూడా దానికి ఒక ఫలము, అధికారి, విషయ, సంబంధం ఈ 4 ఉంటాయి. ఫలము ఏంటి అంటే మోక్షము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అనేదే ఫలము. మన దుఃఖమంతా పోయి మనము ఆ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు మనము అయ్యి ఉన్నాము. అది తెలుసుకునే ప్రయత్నమే దీని యొక్క గీత యొక్క ఫలము. అయితే ఫలము అది. మరి ఇక్కడ విషయము ఏమిటి? మనకు సాధారణంగా సైన్స్ తీసుకుంటే దాంట్లో విషయం ఏముంటుందంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అని కెమిస్ట్రీలో ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా అనేది విషయము. మరి ఇక్కడ భగవద్గీతలో విషయము ఏమిటి అని అంటే జీవ బ్రహ్మ ఐక్య బోధ. అంటే జీవుడు పరమాత్మ అని తెలుసుకోలేక ఉన్నాడు. ఆ జీవుడిని పరమాత్ముణ్ణి ఐక్యము చేసే బోధని మనకు భగవద్గీత బోధిస్తుంది. జీవుడు అంటే ఎవరండి? జీవుడు అంటే ఈ దేహాది సంఘాతముతో దేహము, మనస్సు, ఇంద్రియాలు ఈ మూడిట్లో ఉన్నటువంటి ఈ దేహము, ఇంకా లోపలికి వెళ్తే ఇంద్రియాలతో జీవుడు భోగిస్తున్నాడు, దేహము, ఇంద్రియాలు, మనస్సుతో. అయితే ఈ జీవుడు మిస్టేక్ అయ్యి నేను దేహము, మనస్సు, ఇంద్రియాలు అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా ఈ జీవుడు ఈ దేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు. అయితే ఈ జీవుడు దేహానికి, మనస్సుకు, ఇంద్రియాలకి అతీతమైనటువంటి సచ్చిదానంద ఆత్మస్వరూపుడు. సచ్చిదానంద ఆత్మస్వరూపుడు అంటే మళ్ళీ ఇక్కడ మీరు కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆత్మ అంటే ఏంటో నేను కొంచెం వివరంగా చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దలు. నాకంటే చక్కగా వివరించగలిగినటువంటి మహాత్ములు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఆత్మ అనే పదము లోకంలో ఎలా ఉంది అంటే ఈ దేహం నుంచి ఆత్మ విడిపడి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది అనే నానుడి లోకంలో ఉంది. కానీ ఆత్మ అంటే అలాంటిది కాదండి. ఆత్మ అంటే ఏంటి అంటే ఆత్మ ఉన్నది ఒక్కటే. అది అందరిలోనూ సమముగానున్నది. మీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, ఇంకొకరిలో ఇంకొక ఆత్మ అలా ఎక్కడా లేదు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి. కింద 10 కుండలో నీళ్లున్నాయి. ఆ సూర్యప్రకాశము 10 కుండల్లోనూ ప్రతిబింబిస్తుంది, కనపడుతూ ఉన్నది. ఆ 10 కుండల్లో కనపడుతున్న సూర్యుడు ఒక్కడా లేకపోతే 10 మంది సూర్యులు ఉన్నారా అంటే కేవలం ఒక్క సూర్యుడు మాత్రమే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడే ఈ 10 కుండల్లోనూ ప్రతిబింబిస్తూ ఉన్నాడు, కనపడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఉన్నది ఒకటే సూర్యుడు. కాబట్టి
మనందరము కూడా ఎలా ఉన్నామంటే దేహాది సంఘాతమే నేను అనే భ్రాంతితో జీవిస్తూ ఉన్నాం. ఈ భ్రాంతిని వదిలి ఎప్పుడైతే నేను ఇది కాదు అని తెలుసుకొని ఉంటామో అప్పుడు ఏదైతే మిగిలి ఉంటుందో ఆ పరమాత్మ చైతన్యము అందరిలోనూ ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఆ ప్రకాశము మాకెందుకు తెలియట్లేదు అని మీరు ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఆ ప్ర ఆ ప్రకాశం వల్లనే నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను, మీరిప్పుడు వినగలుగుతున్నారు. ఆ చైతన్య ప్రకాశం మనలో ప్రతిబింబిస్తూ ఉంటేనే మనకు ఆ శక్తి ద్వారా మాట వస్తుంది, వినపడుతుంది, కళ్ళు చూడగలుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యం ద్వారానే జరుగుతున్నాయి. సో, ఆ ప్రకారంగా ఆ పరమాత్ముడిని మనం ఏమైతే లేకున్నామో వాటిని తెలియజేయడమే గీత శాస్త్రం యొక్క ప్రయోజనం, దాని యొక్క విషయం. జీవ బ్రహ్మ ఐక్య బోధ. ఈ జీవుడు ఎవడైతే నేను దేహాది సంఘాతంలోనున్నాను, నేను పలానా మనిషిని, నాకు పలానా పేరు కలదు, పలానా గోత్రం కలదు అని అనుకుంటున్నాడో, ఆ జీవుడిని పరమాత్మ నువ్వే అని చెప్పే ఏకైక గ్రంథము మన శాస్త్రంలో గీత మరియు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు యొక్క సారమే భగవద్గీత. సో, విషయము జీవ బ్రహ్మ ఐక్యము చేసే విషయం. అయితే సంబంధము ఏమిటి అంటే, సంబంధం తెలుసుకునే ముందు మనము అధికారి ఎవరో తెలుసుకోవాలి. అధికారి అంటే ఎవరండి? నార్మల్‌గా ఎంఏ చేయాలనుకుంటే బిఏ పాస్ అయిన వాళ్ళకి ఎంఏలో అర్హత ఉంటుంది. ఇది లౌకిక దృష్టాంతం. లోకంలో పలానాది చేయాలి అంటే పలానాది పాస్ అయి ఉండాలి. లేకపోతే ఇది అని అధికారిని నిర్ధారిస్తారు. ఎంఏకి అధికారి ఎవరంటే బిఏ చేసిన వ్యక్తి ఎంఏకి అధికారి. మరి గీతా శాస్త్రాన్ని తెలుసుకోవడానికి అధికారి ఎవరు అంటే సకల మానవులు కూడా అధికారులే. కానీ ఈ అధికార శబ్దానికి శంకర భగవత్పాదులు 4 చెప్పారు. సాధన చతుష్టయము. అనుబంధ చతుష్టయంలో మొదటి అధికారిలో మళ్ళీ 4 సాధన చతుష్టయము. సాధన చతుష్టయము. ఫస్ట్ మనం ఏమనుకున్నాము? అనుబంధ చతుష్టయము. అనుబంధ చతుష్టయములో 4 ఉన్నాయి. అధికారి మొదటిది, రెండోది విషయము, మూడోది సంబంధము, నాలుగవది ప్రయోజనము. అయితే ప్రయోజనము చూసాము, విషయము చూసాము. కానీ సంబంధానికి వెళ్ళే ముందు మనము అధికారి ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారికి, విషయానికి రెండిటిని ఐక్యం చేసేదే సంబంధం అవుతుంది. కాబట్టి అధికారి ఎవరు అంటే ఈ అధికారిలో సాధన చతుష్టయ సంపన్నాధికారి అని భగవత్పాదులు మనకు చెప్తున్నారు. అయితే సాధన చతుష్టయ సంపన్నాధికారి అంటే సాధన చతుష్టయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ మనం ఒకసారి అనుకుంటే ఆ సాధన చతుష్టయంలో మనం ఏదైనా కొంచెము అందరికీ కూడా 100% సాధన చతుష్టయం ఉంది అని మనము చెప్పలేము యథాతథంగా. ఎవరో మహాత్ములు కొంతమంది ఉన్నారు. స్వామి ప్రజ్ఞానానంద గారు అలాంటి మహాత్ములు ఎవరో ఉంటారు. వాళ్ళందరికీ సాధన చతుష్టయం ఉంది. సో, మనలాంటి ముముక్షువులకు మోక్షం పొందాలి అనుకున్న వారికి సాధన చతుష్టయం మనకు తెలిసినా కూడా ఒకసారి అనుకుంటే వాటిలో ఎక్కడైతే మనకు లోపం ఉందో వాటిని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం సాధన చతుష్టయం గురించి చెప్పుకుందాం. సాధన చతుష్టయంలో మొదటి ఏంటిదంటే వివేకము. వివేకము అంటే ఏంటండి? సాధారణంగా జంతువులకు ఎటువంటి వివేకం ఉంటుంది అంటే భోగ్య, అభోగ్య వివేకం ఉంటుంది. ఏది తినదగిన వస్తువు,
ఏది తినకూడని వస్తువు అనే వివేకం. అంటే మీరు చూస్తూ ఉంటారు. ఈ గార్బేజ్ పక్కన శునకములు మొదలైనవి ఆ జంతువులు అక్కడికి వెళ్ళేసి అవి వాసన చూసి ఇది భక్షిస్తే బావుంటుంది. ఇది తింటే బావుంటుంది. ఇది తినదగినది అని వాసన చూసి అవి తింటాయి. అది జంతువులకి ఉన్నటువంటి వివేకం. అయితే మానవులకి ఉండవలసిన వివేకము ఏమిటి అంటే, ఆచార్యుల వారు ఏమంటున్నారు అంటే, నిత్య, అనిత్య వివేకము. ఏది నిత్యమైనది? ఏది అనిత్యమైనది? నిత్యమైనది ఏదో తెలుసుకోవాలంటే, మొదటిగా మనము ఏది అనిత్యమైనదో తెలుసుకోవాలి. ఈ దేహముతో మొదలుకొని మనం చూస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా అనిత్యము, అశాశ్వతం. ఎందుకంటే మీ అందరికీ అనుభవంలో ఉన్నదే. ఈ దేహము మెలుకువలో ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతుంది, ఆలోచించగలుగుతుంది, అన్ని పనులు చేయగలుగుతుంది. ఒక్కసారి సుషుప్తిలోకి అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ దేహం మన అనుభవంలో ఉందా అంటే లేదు. గాఢ నిద్రలో ఏమున్నది అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆత్మ చైతన్యం మాత్రమే ఉంది. ఆత్మ చైతన్యం మాత్రమే ఉంది కానీ అక్కడ అజ్ఞానం ఉంది కాబట్టి ఆ ఆత్మ చైతన్యం మనకు తెలియట్లేదు. కానీ ఉదయం లేవగానే మళ్ళీ ఏమంటున్నాను? నేను నాది, నేను నాది అనే వ్యవహారం చేస్తూనే ఉన్నాను. మొదటిగా మనకు ఉదయాన్నే లేవగానే వచ్చే భావన ఏంటి అంటే నేను. ఆ నేను పక్కన నేను ఎన్ని చేరుస్తున్నానండి? ఉదయం లేవగానే మనకొచ్చే భావన కాఫీ కాదు, వస్త్రం కాదు, వేరే భావన ఏమి రాదు. నేను అనే ఎరుక వస్తుంది. ఆ నేను అనే వచ్చిన ఎరుక తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఆ నేనుకి ఎన్ని జోడిస్తున్నామంటే, నేను పలానా వ్యక్తిని, నేను పలానా బిజినెస్ మ్యాన్‌ని, నేను పలానా అమ్మాయికి భర్తని, లేదు నేను పలానా ఆయనకి భార్యని, నేను పలానా కొడుకుని, నేను పలానా తండ్రిని. ఇవన్నీ కూడా ఆ నేను అనే శుద్ధ చైతన్యానికి మనము జోడిస్తున్నాం. ఆ జోడించడం వల్ల వివేకము లేకపోవడం వల్ల మనము ఈ నేనుకు శుద్ధమైన ఆత్మ చైతన్యానికి ఇవన్నీ కూడా మనము జోడిస్తున్నాం. అందుకే ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు అంటే, మొదటిది మనకు కావాల్సినది వివేకము. ఏది నిత్యమండి? ఏది అనిత్యము? మనం చిన్నప్పుడు చాక్లెటో లేకపోతే ఒక బొమ్మనో అది నిత్యమని భావించేవాళ్ళం. మనందరికి కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. చిన్నప్పుడు చాక్లెట్ ఇస్తే అది తినేసి సంతోషంగా ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మతో ఆడుకుంటూ, ఆ బొమ్మకే సత్యత్వ బుద్ధి ఇస్తూ ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలను మనం చూస్తూనే ఉంటాం. ఒక బొమ్మ పట్టుకొని, ఆ బొమ్మను పడుకునేటప్పుడు కూడా ఈ బొమ్మ నా బొమ్మ అని పక్కన పెట్టుకొని, ఒక మనిషి భావన ఇచ్చి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళలో ఇంకా ఆ భావన ఈ బొమ్మలో ఈ బొమ్మ సత్యము అనే భావన ఉంది. ఆ బొమ్మ మనం ఏమనుకుంటాము, మీలో ఎవరికైనా మీరందరికీ నేను ఒక బొమ్మ తెచ్చిచ్చి ఆడుకోమంటే మీరు ఎవరైనా ఆడుకుంటారా? నవ్వుతారు. మేము బొమ్మలతో ఆడుకునే వయసు కాదు మాది. బొమ్మలు అనిత్యము, అశాశ్వతము అని చెప్తారు. కానీ అదే పిల్లవాడికి ఆ బొమ్మను చూస్తే, ఈ బొమ్మ సత్యము. ఈ బొమ్మలో
ఈ బొమ్మ నాతో ఉంటుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు, పాప కానీ పిల్లవాడు కానీ వాళ్ళు భోజనం పెడితే వాళ్ళు తినేటప్పుడు తీసుకెళ్ళి ఆ బొమ్మకు కూడా తినిపిస్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో నేను ఎలా ఉన్నానో ఆ బొమ్మ కూడా అలా ఉంది. ఇది సత్యము అనే ఆలోచన వాళ్ళకి ఉంది. అయితే మనకు ఆ భావన ఆ బొమ్మలో లేదు. ఎందుకంటే అది జడమైన వస్తువు. అది సత్యం కాదు అనే జ్ఞానం మనకున్నది. అయితే ఈ ఉదాహరణని మనం తాత్విక చింతనతో చూద్దాం. ఎలాగైతే పిల్లవాడికి బొమ్మ మీద సత్యత్వ బుద్ధి ఉందో, మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ దేహాది సంఘాతంతో, దేహము, మనస్సు, ఇంద్రియాలతో మొదలుకొని కనబడుతున్న జగత్తుకంతా కూడా సత్యత్వ బుద్ధిని ఇస్తున్నాం. ఈ దేహమే సత్యము అన్నట్లు జీవిస్తున్నామా? లేకంటే ఈ దేహము సత్యము కాదు, ఈ కనపడే జగత్తంతా కూడా కనపడుతున్నదే కానీ వాస్తవమైనది కాదు. జగత్తు అంటే మనం ఏదో పెద్ద వరల్డ్, గ్యాలక్సీస్ ఇవన్నీ అనుకుంటాము. కానీ వాస్తవమైన జగత్తు అంటే ఏంటంటే అండి, మీ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో, మీ ఇంద్రియాలతో మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, ఆ జగత్తు మీరు సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు మనందరికీ అమెరికా అనే జగత్తు లేదు. ఇంకా చెప్పాలంటే మీరు ఉండే ఊరే మీ జగత్తు. నేనిక్కడ ఉంటే నాకిక్కడ కనపడేది జగత్తు. ఎందుకంటే నా అనుభవంలో ఉన్నది మాత్రమే నాకు జగత్తుగా కనపడుతుంది. మీరు అందరూ కూడా సృష్టించుకుంటున్నారు. కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో ఇంద్రియాలతో, దాన్ని సత్యమనే భావనతో మీరు సత్యత్వ బుద్ధి ఇవ్వడం వల్ల జగత్తుకు సత్యత్వ బుద్ధి వస్తుంది. కానీ ఒక్కసారి సుషుప్తి లేని గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ జగత్తంతా కూడా ఉండట్లేదు. మరి ఎందుకు నాకు జాగ్రత్త అవస్థలో, వేకింగ్ స్టేట్లో అనుభవానికి వస్తుంది అంటే, దీనికి మనము సత్యత్వ బుద్ధి ఇవ్వడం వల్ల ఇది మనకు సత్యంగా భాసిస్తుంది, కనపడుతుంది. కానీ వాస్తవానికి ఇది అనిత్యము, ఇది నిత్యము కాదు. వివేకంలో మొదటిది నిత్యానిత్య వివేకం. మరి ఇది అనిత్యమైతే నిత్యమైనది ఏది? నిత్యమైన వస్తువు ఏది? త్రికాలంలో 3 కాలాల్లో ఉన్నటువంటిది వస్తువు ఏది అని అంటే, ఆ పరమాత్మ స్వరూపము ఏదైతే ఉన్నదో, ఈ దేహాది సంఘాతాన్ని మొత్తం ఏదైతే నడిపిస్తూ ఉన్నదో, ఆ పరమాత్మ సత్యం మాత్రమే నిత్యమైనది. సత్, ఆ సత్యే నిత్యమైనది. మరి ఆ సత్తును మనం తెలుసుకోవడం ఎలాగా? ఆ సత్తును మనం తెలుసుకోవడం ఎలాగా అంటే, ఏది అనిత్యమైనదో దాన్ని పక్కకు తోసి నిత్యమైన దాన్ని పట్టుకోవాలి. మనము అనిత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? నిత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మనం చూసుకోవాలి. నిత్యమైన వస్తువుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? లేదా అనిత్యమైన ప్రపంచానికి, దేహాది సంగతానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఎప్పుడైతే మనం అనిత్యానికి, దేహాది సంఘాతానికి ప్రాధాన్యత ఇస్తూ వెళ్తూ ఉంటే, అంతవరకు కూడా మనకి దుఃఖం అనే అనుభవం వస్తూనే ఉంటుంది. నేను, నాది అనే భావనయే అన్నిటికీ మూలం. ఏవేవైతే
మనకు దుఃఖాలు, బెంగలు, భయాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ మూలంలో ఏమున్నదంటే నేను నాది అనే భావన, అజ్ఞానం. నేను అనే సత్యమైన నేను తెలుసుకోకుండా ఎంతకాలమైతే ఈ ప్రపంచంలో మనం వ్యవహరిస్తూ ఉంటామో అంతకాలము కూడా మనకు దుఃఖము, భయాలు, బెంగలు, బాధలు ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తుంటాయి. మరి అవన్నీ అనుభవంలోకి రాకుండా కేవలం సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యము, ఆనంద స్వరూపము మాత్రమే మనకు అనుభవానికి రావాలి, మన అనుభూతిలో ఉండాలి అనంటే ఏదైతే అనిత్యమైనది ఉన్నదో దానిని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి. దూరం చేయడం అంటే ఈ జగత్తులో లేకుండా ఎక్కడికో పారిపోమని కాదు. ఏ హిమాలయాలకు వెళ్ళి లేకపోతే గుహల్లో ఉండి తపస్సు చేయడము అలాంటివి చెప్పట్లేదు ఇక్కడ. ఈ జగత్తులో వ్యవహరిస్తూనే ఇది నాది నాది అనుకోకుండా ఇది ఒక వస్తువు. ఇప్పుడు చూడండి, ఈ వస్తువు ఉన్నది. దీన్ని నాది 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 అని ఇలా గట్టిగా నేను పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసే కొద్దీ ఇదేమవుతుంది, స్పాయిల్ అవుతుంది, విరిగిపోతుంది. ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది. అలా కాకుండా ఈ వస్తువు ఇలా పక్కన ఉంటుంది, కానీ అది ఎంతవరకు అయితే ఉపయోగపడాలో అంతవరకు నేను ఉపయోగిస్తాను. నాది అనే భావన అందులో ఉండదు అన్నప్పుడు ఆ వస్తువు చక్కగా ఉంటుంది. ఇది నేను పక్కన పెట్టగానే ఎవరో వచ్చి తీసుకెళ్ళరు ఆ వస్తువు. ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటుంది. కానీ నాలో భావన నాది నాది అన్నప్పుడు ఇలా గట్టిగా పట్టుకోవడం వల్ల నాకేం మిగులుతుంది చివరికి? దుఃఖము, బెంగ. ఇలా పట్టుకొని కూర్చున్నా అనుకోండి, మీలో ఎవరైనా వచ్చి తీసుకుంటారేమో అనే ఒక భయం, లేదా ఇంకేమైనా అవుతుందో ఈ వస్తువు కన్నా భయం. వన్స్ దీన్ని తీసి ఇలా పక్కన పెట్టేసి ఆ భావనలో లేకుండా ఇది ఒక వస్తువు, ఆ వస్తువును నేను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాను అని అనుకున్నాం అనుకోండి, ఆ వస్తువు బాగా చక్కగా ఉంటుంది. అలాగే దాని మీద మమకారం అనేది ఉండదు. అదేమైనా చెడిపోయినా కూడా ఆ చెడిపోయిందిలే అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ భావన నాది 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 అని, నేను నాది అనే గట్టి భావన ఉన్నదనుకోండి, ఆ భావనను మనకు ఆ వస్తువుకి ఏమన్నా అయితే దుఃఖం వస్తుంది. ఇది ఓన్లీ వస్తువుల పట్లే కాదు, మనం మన జీవితంలో వ్యవహరిస్తున్నటువంటి రిలేషన్స్ లో కూడా, మన కుటుంబ సభ్యులతో, మన మిత్రులతో, మన చుట్టూ ఉన్న వారితో మనకు ప్రేమ ఉందా, లేకపోతే అటాచ్మెంట్ ఉందా? అటాచ్మెంట్ అంటే పట్టుకొని కూర్చోవడం, ప్రేమ కాదు. స్వామీజీ చెప్తున్నారు ఏదో ప్రేమ, అటాచ్మెంట్ అనే పదానికి తెలుగు పదం ఏదో చెప్తున్నారు మీరు. ఆకర్షణ. స్వామీజీ వినపట్లేదు మీ వాయిస్. స్వామీజీ ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి. అటాచ్మెంట్, ఆకర్షణ. ఆకర్షణ కాకుండా ప్రేమ. మన రోజువారీ వ్యవహారంలో వ్యవహరిస్తున్నప్పుడు రిలేషన్స్ లో ఘర్షణ ఎందుకు వస్తుంది అంటే మనం ప్రేమను కోల్పోయి ఆకర్షణతో ఉండడం వల్ల.
అలా కాకుండా ఆ అటాచ్‌మెంట్ ఆకర్షణ లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ ప్రేమ భావన మన అనుభవాల్లోకి వస్తుంది. ఆ అటాచ్‌మెంట్ నుంచి మనం ఎప్పుడు మనం బయటపడతాము అంటే వివేకం. కేవలం వివేకం మాత్రమే. ఏది నిత్యము, ఏది అనిత్యము అన్న వివేకము మనకి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మాత్రమే మనము ఈ అనిత్యమైన, అశాశ్వతమైన జగత్తు నుంచి వెనక్కి మరలి లోపలున్నటువంటి పరమాత్మ చైతన్యం ఏది ఉన్నదో దాన్ని ఆవిష్కరించుకోగలం. వివేకము అనేది మొట్టమొదటి సాధన. వివేకము లేకపోతే ఆచార్యుల వారు ఏమంటారంటే, జంతువులకి, మానవుడికి భేదం ఉండదు. ఎందుకంటే మిగతా అన్ని విషయాలు కూడా జంతువులు చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. మానవుడికి, జంతువులకి తేడా ఎక్కడ ఉంది అంటే కేవలం వివేక జ్ఞానములోనే ఉన్నది. వివేకం అనేది మొదటి క్వాలిఫికేషన్. మొదటి అర్హత. ఆ వివేకము లేకుండా మనం ఎన్ని గ్రంథాలు చదివినా కూడా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా కూడా, ఎన్ని ప్రకరణ గ్రంథాలు చదివినా కూడా, గీత 100 సార్లు వల్లివేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే వివేక జ్ఞానం మొదటిది క్వాలిఫికేషన్. మొదట వివేక జ్ఞానం ఉండాలి. వివేక జ్ఞానము మొదటి క్వాలిఫికేషన్. అధికారి అంటే సాధన చతుష్టయ సంపన్నాధికారిలో, సాధన చతుష్టయంలో మొదటిది వివేకం. ఆ వివేకం వేటి పట్ల అంటే మనం చెప్పుకున్నాము, నిత్య, అనిత్య వస్తు వివేకం. నిత్యం నిత్యము అయిన వస్తువులో నిత్యమైన వస్తువు కేవలం సత్ మాత్రమే. పరమాత్మ చైతన్యం మాత్రమే. వాటిని ఆ సత్తుని పట్టుకునే ప్రయత్నమే మనకు గీత బోధిస్తున్నది. ఆ సత్తుని పట్టుకోవాలి అంటే మనము గీతాధ్యయనం చేస్తున్నాం. ఆ వివేక జ్ఞానం మనకు కావాల్సింది మొదటి క్వాలిఫికేషన్. సరే, లౌకిక విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఈ చాక్లెట్ అంటే అనిత్యము. ఈ పుస్తకం అంటే అనిత్యము. లేకపోతే ఈ ఇల్లంటే అనిత్యము. కనపడే జగత్తంతా కూడా అనిత్యమే. ఒక వ్యక్తి ఏమన్నారంటే, నాకు కనపడే జగత్తంతా అనిత్యంగానే కనపడుతుందండి. కాకపోతే మా ఇల్లు ఒక్కటి మాత్రమే సత్యంగా కనపడుతుంది. కనపడే జగత్తంతా కూడా అనిత్యమే. కానీ మా ఇల్లు మాత్రం సత్యంగా కనపడుతుంది. ఎందుకంటే నాది నేను అనే భావన నా ఇంట్లో ఉంది కాబట్టి. ఇది సత్యంగా కనపడుతుంది. కానీ వాస్తవానికి మనం పరిశీలించి చూస్తే, నాది నేను అనుకునే ఇండ్లు అది సత్యమా? అసత్యమా? అది కేవలము ఇటుకలతో, సిమెంటుతో ఉన్నటువంటిది మాత్రమే. కానీ వాటి యందు నేను, నాది అనే భావన నేను ఇస్తున్నాను. ఎంతవరకైతే నేను వాటి యందు నేను, నాది అనే భావన నేను పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి వాటి ద్వారా బంధం
ఏర్పడుతుంది. సపోజ్ ఈ ఇయర్ ఫోన్స్ లేకపోతే నేను ఉండలేను అని నేను అన్నాననుకోండి. ఈ ఇయర్ ఫోన్స్ నావి. ఇయర్ ఫోన్స్ లేకపోతే నేను ఉండలేను. ఈ నాది అనే భావన నేను ఎప్పుడైతే పెట్టుకుంటానో, ఇవి కింద పడి పాడైపోయినా, లేకపోతే మీలో ఎవరైనా వచ్చి తీసుకున్నా, ఆ ఘర్షణ లోపల అంతరంగా నాకు ఘర్షణ ఏర్పడుతుంది. నా ఇయర్ ఫోన్స్ పోయాయి అనే భావన నాకు కలుగుతుంది. అలాగే ప్రతి వస్తువులో కూడా వస్తువులతో పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది మాట్లాడలేదు. వన్ సైడ్ కమ్యూనికేషన్. వస్తువుల మీద మనము వివేకం చేసి దీన్ని పక్కన పెడతాం. కానీ వ్యక్తులతో నా అనుకున్నటువంటి వ్యక్తులతో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎవరైనా కూడా ఆ రిలేషన్స్‌తో మనం ప్రేమతో ఉంటున్నామా? లేదా ఆకర్షణతో ఉంటున్నామా? అటాచ్‌మెంట్‌తో ఉంటున్నామా? మనం ప్రేమతో వ్యవహరిస్తే సపోజ్ ఒక తల్లిదండ్రులు ఉన్నారండి. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఏం చదవాలో డిసైడ్ చేస్తారు. మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజినీర్ అవ్వాలి, మా అబ్బాయి ఇదవ్వాలి, మా అబ్బాయి అదవ్వాలి అని ఏ తల్లిదండ్రులైతే అనుకుంటారో వాళ్ళేం చేస్తారంటే ఆ భావన అతడి మీద సూపర్ ఇంపోజ్ చేసి ఆ పిల్లల మీద రుద్దుతారు. అది అటాచ్‌మెంటే అవుతుంది కానీ ప్రేమ అవ్వదు. ఎందుకంటే ప్రేమతో ఉన్నప్పుడు ఫ్రీడమ్ అనుభవానికొస్తుంది. ప్రేమతో ఉన్నప్పుడు ఎటువంటి ఫ్రీడమ్ అనుభవానికొస్తుందంటే మీరేమంటారంటే, ఆ అబ్బాయి ఇష్టమండి. ఏమవుతాడో అవుతాడు. మనం పెంచుతున్నామా ఏంటి? ఈశ్వరుడే అందరిని పోషిస్తున్నాడు. మనం సంపాదిచ్చే డబ్బు మనకు అన్నం పెడుతుందా? లేకపోతే కష్టపడి వర్షాన్ని కురిపిచ్చి, పంటలు పండించి, ఆ పంటలు బాగా వచ్చి, ఆ ధాన్యం మన ఇంటికి చేరుకుంటే, ఆ వర్షాల ద్వారా ఈశ్వరుడు మనకు భోజనం పెడుతున్నాడా? లేకపోతే మనము సంపాదించే డబ్బు మనకు భోజనం పెడుతుందా అంటే, మన డబ్బేమి మనకు భోజనం పెట్టట్లేదు. ఈశ్వరుడు ఆ వర్షాలను కురిపిచ్చి, భూమిలో పంటలను పండించి, ఆ ధాన్యాన్ని మన వరకు చేరేలా చేస్తున్నాడు కాబట్టి, ఈశ్వరుడి వల్ల మనకు భోజనం వస్తుంది. ఆ ఈశ్వరుడి వల్లనే ఈ జగత్తంతా కూడా నడుస్తుంది. కానీ మనమేమనుకుంటున్నాము? ఒక చిన్న పని చేసి నేను చేశాను అనే భావన మనం నెత్తినేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనము నేను చేశాను అనే భావన మన నెత్తి మీద వేసుకుంటామో, అప్పుడు మనకు ఒక ఘర్షణ. ఎందుకంటే చక్కగా అన్నీ జరిగితే మంచి ఫలము దొరుకుతుంది. నేను ఈ పని బాగా చక్కగా చేస్తే నాకు మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. అదే ఈ పని సరిగ్గా అవ్వలేదనుకోండి, బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. అప్పుడేం చేస్తాము? మూలన కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాం. మ్యూట్‌లో పెట్టుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. సో, కాబట్టి నేను చేస్తున్నాను అనే భావన మాత్రమే నన్ను బంధిస్తుంది. ఈ వివేకము ఏదైతే నిత్యము, అనిత్యము అనే వివేకం ఏదైతే ఉన్నదో
అనిత్యము అంటే మనం చూసాము, ఈ దేహం మొదలు పెట్టుకొని దేహంలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, వీటిని మొదలుకొని బయట కనపడుతున్నటువంటి ప్రపంచమంతా కూడా అనిత్యము, వాటిలో సారము ఏదీ లేదు అనే వివేక జ్ఞానం మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనకు వివేక జ్ఞానం కలుగుతుందో అప్పుడే మనము ముందుకెళ్ళాలి. అంతవరకు కూడా వివేక జ్ఞానము లేకపోతే ఏమవుతుంది అంటే దుఃఖం అనుభవానికి వస్తూనే ఉంటుంది. మనకి దుఃఖము అనుభవానికి కావాలా, ఆనందం అనుభవానికి కావాలి అంటే అందరూ కూడా ఆనందానుభవం కోసమే చూస్తూ ఉన్నారు. అందరికి కూడా ఆనంద అనుభవమే కావాలి, దుఃఖానుభవం ఎవరికి వద్దు. ఎవరికైనా దుఃఖానుభవం కావాలా అండి? మీలో ఎవరికైనా? ఎవరికి అక్కర్లేదు. అందరికి కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మానుభవమే కావాలి. కాబట్టి ఆత్మానుభవం కావాలి అంటే మొదటి స్టెప్ ఏంటి అంటే వివేకం. ఈ వివేకము లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యర్థమే అవుతాయి. కాబట్టి వివేకముని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. మనం ఇవాళ అనుబంధ చతుష్టయంలో 4లో 3 చూసాము. మొదటిది అధికారి, విషయ, సంబంధ, ప్రయోజనం. మొదటగా మనం ప్రయోజనం చూసాము, తర్వాత విషయము చూసాము, సంబంధము చూడలేదు, అధికారిలో ఉన్నాము. అధికారిలో సాధన చతుష్టయ సంపన్నాధికారి. సాధన చతుష్టయాలు 4. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఈ 4 ఉండాలి. సో మీరు కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే వీటిని కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం విస్తారంగా వీటిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ మనము ఏం చూసామంటే అనుబంధ చతుష్టయంలో మొదటి 3 సంబంధాన్ని వదిలేసి ప్రయోజనము, అధికారి, విషయము చూసాము. అధికారిలో వివేకము అనేది మనము చూసాము. ఇప్పుడు వీటిలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రశ్నలు లేకపోతే ఇంతటితో క్లాస్ ముగుస్తుంది. ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామీజీ. చాలా సంతోషం స్వామీజీ. ఈరోజు మీ వంటి మహాత్ములు రావడం చాలా సంతోషము. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి వచ్చాం. సంతోషం. అయ్యో రామ రామ. మా వాళ్ళందరూ కూడా మీ యొక్క ఉపన్యాసం ఇస్తున్నారు. అదే మీ పాఠాన్ని వదిలి మీరు వారందరికీ కూడా వీక్షింపజేశారు, మీ పాఠాన్ని వదిలేసి. చాలా సంతోషం స్వామీజీ. మా పాఠమైనా మీ పాఠమైనా ఒకటే కాబట్టి అది జరగని చెప్పి మేము కలుసుకున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. అరే మా వాళ్ళతో కూడా ప్రశ్నలు ఉన్నాయండి? మా వాళ్ళందరూ కూడా కనపడ్డారు స్వామీజీ. హరి ఓం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అడుగుతున్నారు. ఓం ఓం ఓం. హరి ఓం, హరి ఓం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మీ ప్రశ్నలు చెప్పట్లేదు. నేను కొద్దిసేపు వెయిట్ చేస్తాను. శాంతి మంత్రం చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి.